ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా ఇండస్ట్రీని టెన్షన్ పెడుతున్న విషయం ఇది. అలాగే సంతోషపడుతున్న విషయం కూడా ఇదే. వాడుకున్నోడికి వాడుకున్నంత అంటుంటారు కదా, ఏఐ విషయంలో జరుగుతుంది ఇదే. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం పడబోతుంది? రాబోయే రోజుల్లో ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతున్నాయి చూద్దామా ఎక్స్క్లూజివ్గా. ఇక్కడ మీరు చూస్తున్న ట్రైలర్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కాదు. అంత మాయ, ఏఐ మాయ. అక్కడ మనుషులెవరూ లేరు, కేవలం ప్రాంప్ట్లతో తీసిన సినిమా తప్ప. నటులు అవసరం లేదు, కాస్ట్యూమ్స్తో పని లేదు, గ్రాఫిక్ డిజైనర్లు అక్కర్లేదు, బడ్జెట్ ఊసేలేదు. కేవలం ప్రాంప్ట్తో సినిమాలను సృష్టిస్తుంది ఏఐ. తెలుగులోనూ ఈ మధ్య ఏఐ యూసేజ్ పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమాలకు గ్రాఫిక్స్ ఎలాగైతే వాడుకున్నారో ఇప్పుడు ఏఐను అలాగే వాడుకుంటున్నారు నిర్మాతలు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరంగా మారింది. సరిగ్గా వాడుకుంటే కొన్ని సీన్స్లో ఏది ఒరిజినల్ కూడా చెప్పలేని పరిస్థితి. ఈ మధ్య కొన్ని సినిమాలలో ఏఐను చాలా పద్ధతిగా వాడుకుంటున్నారు మేకర్స్. ఏఐ కరెక్ట్గా వాడుకుంటే బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది, టైం కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఎంత బాగా ఏఐ ఉన్నా ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్స్ అండ్ సిచ్యువేషన్స్లో ఏఐ వర్కౌట్ అవ్వదనేది రాణా అభిప్రాయం. ఇదివరకు రోజుల్లో అయ్యే పని ఇప్పుడు గంటల్లో అయిపోతుంది. కానీ ఏఐను ఎలా వాడతాం అనేది కూడా ముఖ్యమే అంటున్నారు రాణా. ఒక్కటైతే నిజం, ఏఐ వచ్చాక మేకింగ్ సులువైంది. ఇదే సమయంలో తమ సినిమా ఏఐ కాదు ఒరిజినల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దర్శక నిర్మాతలకు వస్తుంది. ఆ మధ్య వారణాసి టీజర్ ఏఐలో చేశారంటే సీరియస్ అయ్యారు రాజమౌళి. అలాగే నిఖిల్ సైతం స్వయంభూ మిగిలిన సినిమాల్లా తమది ఏఐ కాదని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పరీక్షలే పెడుతుంది.